హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సత్యాగ్రహి. మామూలుగా ఏ మనిషి అయినా సరే ఈ సమాజంలో విలువగా బతకాలి, 10 మందిలో కొంచెం గౌరవంగా ఉండాలని చెప్పేసి అందరూ అనుకుంటారు. కాకపోతే అసలు నిజంగా మనం విలువగా బతుకుతున్నామా, లేకపోతే అందరూ మనకు విలువ ఇస్తున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. ఈ రోజు మన టాపిక్ కూడా అదే. ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ చుట్టుపక్కల వాళ్ళు విలువ ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే, మీ విలువను పెంచే పనులు మీరు చేస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవతల వాడిని మనం నిందించడం కన్నా మన తప్పులు మనం తెలుసుకొని మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు కూడా కరెక్ట్ అయిపోతారు. కాబట్టి నేనేమంటానంటే, అవతల వాళ్ళు మనకి విలువ ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని కొంచెం పక్కన పెట్టి, మీ విలువ పెంచుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారా లేదా అని కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ విలువ పెంచుకోవడానికి నేను చెప్పే ఈ 3 మార్గాలను గనక ఫాలో చేస్తే మీరు ఆటోమేటిక్ గా మీకు మీరు విలువ ఇచ్చుకున్నట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు మీరు విలువ పెంచుకోవడానికి మీరు ఫాలో అవ్వాల్సిన మొట్టమొదటి మార్గం ఏంటంటే, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. మామూలుగా మనం ఏంటి, ఏ బిజినెస్ అయినా సరే కొంచెం డబ్బుని ఇన్వెస్ట్ చేస్తాం, లేకపోతే కొంత సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తాం, అంతకుమించి ఏం చెయ్యం. కానీ నేనేమంటానంటే, మీకు విలువ పెరగాలంటే మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పనా, మీ ఊర్లో అందరూ చదువుకొని చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి, మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్తే మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టు కాదు, మీరు కూడా నలుగురిలో నారాయణ లాగా వెళ్తున్నట్టు. కానీ మీకంటూ కొన్ని అభిరుచులు ఉంటాయి, మీకంటూ కొన్ని జీవిత లక్ష్యాలు ఉంటాయి. సో వాటి కోసం మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేయటం, అంటే మిమ్మల్ని మీరు పెట్టుబడిగా పెట్టడం అనేది మీకు ఖచ్చితంగా విలువని పెంచుతుంది. ఎందుకంటే మనం ఒక స్కూల్లో చదువుకొని, కాలేజీకి వెళ్ళి చదువుకొని, ఆ తర్వాత ఒక చిన్నపాటి ఉద్యోగం తెచ్చుకుంటే విలువ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మన జీవిత లక్ష్యం కోసం మనం పోరాడుతూ చివరిగా దాంట్లో మనం సక్సెస్ అయితే మనకి ఈ సమాజం ఎలాంటి విలువ ఇస్తుందో నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఇంకా మీ విలువను పెంచే రెండో మార్గం ఏంటంటే, బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్. మామూలుగా మనం చాలా మందితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం, చాలా మందితో పరిచయాలు పెంచుకుంటూ ఉంటాం. అలా కాకుండా స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. స్ట్రాంగ్ అంటే నీతో పనుండి నీ చుట్టూ తిరిగే వాళ్ళతో కాకుండా, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం పోరాడే వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. ఒకవేళ మీరు మీ జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి ఎటు పడితే వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీతో రిలేషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుగుతారు కదా, అప్పుడు మీకు మీ జీవిత లక్ష్యాన్ని వాళ్ళు గుర్తు చేస్తారు. అరే, మన పక్కన ఉన్నోడు బాగుపడిపోతున్నాడే, మన పక్కన ఉన్నోడు వాడి జీవిత లక్ష్యాన్ని చేరుకున్నాడే, మనం ఇంటిలా మిగిలిపోయామని చెప్పేసి మనలో మనకు తెలియని ఒక గిల్టీ ఫీలింగ్ మొదలవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మీతో కూర్చొని సిట్టింగ్ చేసేవాడితోనో, లేకపోతే మీతో కలిసి బైక్ మీద ఊరంతా తిరిగే వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయటం వల్ల మీ లక్ష్యాన్ని మీరు మర్చిపోవటమే కాకుండా అసలు మీకు లక్ష్యమే లేకుండా వాళ్ళు చేస్తారు. సో నేనేమంటానంటే, ప్రతి ఒక్క మనిషి మంచోడే, కానీ అందరికీ జీవిత లక్ష్యాలు ఉండవు. అందరూ వారి వారి లక్ష్యాల కోసం జీవితాన్ని త్యాగం చేయరు. కాబట్టి మీరు ఎవరితో అయితే రిలేషన్ మెయింటైన్ చేస్తారో వాళ్ళని ప్రాపర్ గా అబ్జర్వ్ చేయండి. వాళ్ళ జీవిత లక్ష్యం కోసం వాళ్ళు పోరాడతారు చూసారా, వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయండి. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం వల్ల వాళ్ళని చూసి మనం ఇంకా జీవితంలో కొన్ని నేర్చుకుంటూ ఉంటాము. ఒకవేళ మనం తప్పటడుగు లేసినా సరే వాళ్ళు వాటిని కరెక్ట్ చేసి మన జీవితంలో మనం ఎదగటానికి ఉపయోగపడతారు. ఇంకా మీ విలువ పెరగడానికి మీకు నేను చెప్పే మూడో మార్గం ఏంటంటే, డెలివర్ ఎక్సెప్షనల్ వాల్యూ. మామూలుగా మనం ఏ పని చేసినా సరే కొన్ని సార్లు చిరాకు పడుతూ ఉంటాం, కొన్ని సార్లు మాత్రం చాలా ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటాము. నేను అబ్జర్వ్ చేసింది చాలా మందిలో ఏంటంటే, మనం ఏదైనా ఉద్యోగానికి వెళ్ళామనుకోండి, 9 to 6 జాబే అనుకుందాం, కానీ ఎప్పుడు ఆరైద్దా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము. మన మొహంలో ఆ ప్రేతకల కనిపిస్తుంది. సో దాంతో మనకు పనిచ్చిన వాళ్ళు, అంతేకాకుండా మన పై అధికారులు, వీడేంట్రా బాబు ఎప్పుడు చూసినా ఉసురు మొహం వేసుకుని కూర్చుంటాడని చెప్పేసి మనల్ని వాళ్ళు చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా మనం ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. అలా చేయనప్పుడు పై అధికారులు మనల్ని ఖచ్చితంగా తిడతారు. కానీ మనకు ఒక పని ఇష్టం ఉండి ఆ పనికి కొంచెం వాల్యూ ఎక్స్టెన్షన్ చేసి ఎంతో ఇష్టంగా నవ్వుతూ చాలా చక్కగా పనిచేసినప్పుడు మన పై అధికారులు ఎలా ఫీల్ అవుతారు, లేకపోతే మనకు పని ఇచ్చిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. దీన్ని బట్టి నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఏ పని చేసినా సరే ఎక్సెప్షనల్ వాల్యూ అనేది దానికి ఇవ్వాలి. చాలా ఇష్టంగా పని చేయాలి. అలా చేయటం వల్ల మనం ఏ రంగంలో పని చేస్తున్నా సరే అక్కడ మనకంటూ ఒక విలువ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఆ పని ఇచ్చిన వాళ్ళు మనల్ని చాలా విలువగా చూస్తారు. అలా ప్రతి పనిలో మనం ఇంట్రెస్ట్ గా పనిచేయటం వల్ల మనకి ఆ పని ఇచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, పలానా వాడు ఆ పని చేస్తాడరా బాబు, మామూలుగా చేయడం చెప్పేసి మనకి లేని విలువని యాడ్ చేస్తారు. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. ఇంకొకసారి షార్ట్ గా చెప్తాను. మీకు విలువని పెంచే మొదటి మార్గం, మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలండి. మీ జీవిత లక్ష్యం కోసం పోరాడాలి. మీరు కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఫైనల్ గా మీ జీవిత లక్ష్యాన్ని మీరు రీచ్ అవ్వాలి. అలా అవటం వల్ల ఈ సమాజం మీకు వద్దన్న విలువనిస్తుంది. ఇక మీకు విలువని పెంచే రెండో మార్గం ఏంటంటే, స్ట్రాంగ్ రిలేషన్
రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకోవాలి. మనం దారి తప్పిన మనల్ని దారిలో పెట్టే వాళ్ళు మన చుట్టూ ఉండటం వల్ల మనం ఖచ్చితంగా దారిలో ఉంటామండి. అంతకుమించి ఏం లేదు. ఇంకా మూడో మార్గం ఏంటంటే మీరు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా పనిచేయాలి, చాలా ఇష్టంగా పనిచేయాలి. అలా చేయటం వల్ల ఆ పని మనకి ఇచ్చిన వల్ల అవ్వచ్చు, లేకపోతే ఆ పని మనం చేయటం వల్ల అవ్వచ్చు, ఆ పనికి ఒక అందం వస్తుంది. అక్కడ మనదంటూ ఒక సిగ్నేచర్ ఉంటుంది. సో దాని వల్ల కూడా విలువ పెరుగుతుంది. అంతేనండి, అంతకుమించి ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.